మ్యాక్సిమం యూత్ ఎక్కువగా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఓడదామా గెలుస్తామా తర్వాత సంగతి, కానీ ఖచ్చితంగా మనకు అవకాశం ఉందా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. వార్డు మెంబర్లు అయ్యారు, మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మేము బాంసేఫ్ ఆర్గనైజేషన్గా గత 48 సంవత్సరాలు నిరంతరంగా ఈ దేశంలో ఉన్నటువంటి మూల నివాసుల ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, సాహు మహారాజ్ వీళ్ళందరూ చెప్పినటువంటి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాన్ని ప్రజలకి చేరవేర్చడం కోసం బాంసేఫ్ నిరంతరంగా పనిచేస్తూ ఉంది. ఇది ఓన్లీ ఇట్లా ఒక హాల్లో మీటింగ్ చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. అది ప్రతి రాజ్యాంగ విరుద్ధమైతే ధ్వంసం చేయడం, చంపడం, గుద్దడం అది కాదు కదా. ఒక హాల్లో మీటింగ్ పెట్టుకుంటామంటే ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత రేపు పెళ్ళి అంటే ఇక రేపు వద్దనేటువంటి పరిస్థితి అయింది. మా పరిస్థితి దగ్గర 3.5 కోట్ల రూపాయలు నష్టం. అది ఎవరి డబ్బులు? ప్రజలు స్వచ్ఛందంగా. సోదరులారా, నేడు తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ కేంద్రంలో ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 42వ బాంసేఫ్ జాతీయ మహాసభల్ని డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఒరిస్సాలో జరగాల్సింది ఉండే, కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మేము పర్మిషన్ తీసుకున్నప్పటికి కూడా వాళ్ళే ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి, గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చి అనుకోని రీతిగా రేపు పర్మిషన్ సభలు స్టార్ట్ అవుతానంగా పర్మిషన్ రద్దు చేసి సమావేశాలని జరపకుండా చేయడం జరిగింది. ఇది మేము అనుకుంటున్నాం ఏంటంటే, మేము చేసేటటువంటి సమావేశాలు ఇది శాంతియుతంగా ఒక హాల్ ప్రోగ్రామ్, ఇది ఒక టెంట్ వేసుకొని ఒక గ్రౌండ్లో మేము శాంతియుతంగా సభలు నిర్వహించుకుంటున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కులు, పూలే అంబేద్కర్, సాహు మహారాజు కలలుగన్నటువంటి రాజ్యాన్ని, హక్కులను ప్రజలకు తెలియజేసే సమావేశం. మాకున్నటువంటి సాధక బాధల సమావేశంలో చర్చించుకుంటాం. ఓన్లీ శాంతియుతంగా సభ నిర్వహించుకునే సమావేశం అది. దాని ఎక్కడ కూడా నాన్ వైలెన్స్ లేదు. శాంతియుతంగా సమావేశాలు జరుపుకునేటటువంటి సభని మాకు అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. దాని ప్రకారం మేము నిర్వహించుకుంటే దాని ప్రభుత్వం ఇలా పర్మిషన్ ఇచ్చి కూడా రద్దు చేసింది. దీని వెనుక ప్రభుత్వంతో పాటు ఏదైతే ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మా జాతీయ అధ్యక్షులు వామన్ మేశ్రామ్ గారు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని 22 ఫిబ్రవరి నాడు ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకనంటే ఒక సాంఘిక సంస్థ మేము శాంతియుతంగా పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని అడ్డుకోవడానికి పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి మాకు అడ్డుకున్నారు. కాబట్టి మేము కూడా ఏ కేంద్ర కార్యాలయం ప్రధానంగా సమస్య వచ్చిందో ఆ కార్యాలయాన్ని ముట్టడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు, భారత ముక్తి మోర్చా, భారతీయ విద్యార్థి మోర్చా, భారతీయ యువ మోర్చా, ఇంకా బాంసేఫ్ అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా, విద్యార్థులు, యువకులు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను. నరేందర్ బాంసేఫ్ రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాద్. బాంసేఫ్ 42వ జాతీయ సమావేశాలు, భారత్ ముక్తి మోర్చా 15వ జాతీయ సమావేశాలు ఒరిస్సాలోని కటక్లో బలిరాజా గ్రౌండ్లో జరగబోతున్నటువంటి సమావేశాలను పర్మిషన్ ఇచ్చినటువంటి గ్రౌండ్కు పర్మిషన్ ఇచ్చి క్యాన్సల్ చేసింది రేపున్నదనంగా. ఈ యొక్క రద్దు చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే 19th ఆర్టికల్ ఉందో, ఈ 19th ఆర్టికల్కు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వము మా యొక్క సమావేశాలను రద్దు చేసింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలలో భాగంగా, ఉద్యమంలో భాగంగా 4 చరణాలలో బాంసేఫ్ జాతీయ అధ్యక్షులు ఉద్యమాన్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా 7వ తారీఖు, 15వ తారీఖు, 30వ తారీఖులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు జిల్లాల లెవెల్గా కొనసాగుతాయి. దాంతోపాటు ఫిబ్రవరి 22 నాడు వచ్చే ఫిబ్రవరి 22 నాడు దేశవ్యాప్తంగా బాంసేఫ్కు అనుబంధంగా ఉన్నటువంటి 100 ఆఫ్షూట్ వింగ్ ఆర్గనైజేషన్ల ద్వారా నాగ్పూర్ కేంద్ర కార్యాలయం ముట్టడి చేయబోతా ఉన్నాం. ఎందుకంటే 19th ఆర్టికలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఈ దేశ ప్రజల యొక్క గొంతును నొక్కకుండా ఉండడానికి ప్రవేశపెట్టినటువంటి ఆర్టికలు. ఈ ఆర్టికలను బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం తుంగలో దొక్కుతూ ఉన్నది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉన్నది. కాబట్టి దీనికి నిరసనలో భాగంగా, దీనికి డెమోక్రటికల్ నిరసనలో భాగంగా రాజ్యాంగ పరిధిలో మేము
ఈ యొక్క కేంద్ర కార్యాలయాన్ని ముట్టడి చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి అంశాలు మీడియా ద్వారా ప్రజలలోకి వెళ్ళాలా అని చెప్పి ఈ యొక్క మీడియా సమావేశం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. 19th ఆర్టికల్ అనేది ప్రజల యొక్క గొంతు. ఈ గొంతు నొక్కే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం, అక్కడి ఒరిస్సా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 19th ఆర్టికల్ భారత రాజ్యాంగం ప్రకారము పార్లమెంటుకు కూడా లేదు. ఇది ప్రాథమిక హక్కులల్లో ఉన్నది. 19వ ఆర్టికల్ దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ముట్టడానికి అవకాశం లేదు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీన్ని రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తూ ఉన్నాం. జై భీమ్, జై మూల్ నివాసి. అందరికీ జై భీమ్, జై మూల్ నివాసి, జై సేవలాల్. నా పేరు దాసరామ్ నాయక్, LHPS బాంబ్సే ప్రచారకును. నేను ఇవాళ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో LHPS లంబాడి హక్కుల పోరాట సమితి ఉద్యమంలో పాల్గొన్న యువకులు 6 సర్పంచ్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా కొంతమంది డిప్యూటీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఎన్నికయ్యారు. లంబాడి హక్కుల పోరాట సమితి ఉద్యమంలో వాళ్ళు పోరాటంలో చైతన్యంతో వచ్చిన వాళ్ళు 6 సర్పంచ్ అయ్యారు. వాళ్ళకందరికీ శుభాకాంక్షలు, కంగ్రాట్యులేట్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం వల్ల తండాలు, ప్రత్యేక పంచాయతీ ఏర్పడ్డాయి. కానీ రెవెన్యూ పంచాయతీ ఏర్పడలేదు. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే తండాలను ప్రత్యేక పంచాయతీ చేసిరు గ్రామ పంచాయతీగా, కానీ రెవెన్యూ పంచాయతీ లేదు. కాబట్టి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము, గత ప్రభుత్వము తండాలను గ్రామ పంచాయతీ చేసింది, కానీ రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయడంలో నిర్లక్ష్యం వహించింది, మర్చిపోయింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము రెవెన్యూ పంచాయతీగా గుర్తించాలి. అదేవిధంగా తండాల అభివృద్ధి కోసము ప్రత్యేకమైన బడ్జెట్ ప్రతి తండా గ్రామ పంచాయతీకి ₹1 నిధులు మంజూరు చేయాలి. ఆ గ్రామం నుంచి తండకు మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా, హాస్పిటల్, స్కూలు, మంచినీళ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, గ్రంథాలయాలు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి తక్షణమే ఎస్టీ స్పెషల్ గ్రాంట్ కింద నిధులు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా 3600 తండా గ్రామ పంచాయతీ ఏర్పడ్డాయి. దానిలో ప్రతి జిల్లాకు ఒక 50 మంది లంబాడి హక్కుల ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు సర్పంచ్ ఎన్నికయ్యారు, వార్డు మెంబర్లు, డిప్యూటీ సర్పంచ్ ఎన్నికయ్యారు. ఇది గొప్ప శుభపరిణామము. వాళ్ళందరూ రెవెన్యూ పంచాయతీ పోరాటంలో కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదొకటి. రెండవది, ఒక బాంబ్షేప్ ప్రచారకగా నేను ఈ దేశంలో బాంబ్షేప్కు 48 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బాంబ్షేప్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఉద్యోగుల సంఘం. ఇది పూలే, సాహు, అంబేద్కర్, సేవాలాల్ మహారాజ్ ఆలోచన విధానంతో నడిచే సంఘం. ఈ సంఘము ప్రతి సంవత్సరము జాతీయ మహాసభలు నిర్వహిస్తుంది. ఈ సంవత్సరము డిసెంబర్ 26 నుంచి 35 రోజులు ఒరిస్సాలో కటక్లో జాతీయ మహాసభల నిర్వహణ కోసము ప్రభుత్వం నుంచి అన్ని రకాల పర్మిషన్లు పొందింది. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ గవర్నమెంటు అకస్మాత్తుగా పర్మిషన్ను రద్దు చేసింది. ఇది రాజ్యాంగం మీద దాడిగా మేము భావిస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ఇది ప్రాథమిక హక్కుల మీద దాడి. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వము, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఇది మనువాదంతో, మనుస్మృతి సిద్ధాంతంతో నడిచే ప్రభుత్వంగా ప్రూఫ్ అయిపోయింది. దీనికి నిరసనగా ఫిబ్రవరి 22, 2006 నాడు ఆర్ఎస్ఎస్, బీజేపీని నడిపే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టరు మహారాష్ట్ర నాగ్పూర్లో ఉంది, కేంద్ర కార్యాలయం, మోహన్ భగవత్ కార్యాలయము. దీన్ని దేశవ్యాప్తంగా లక్షల మందితోటి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ను ముట్టడించబోతున్నాము. అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా, అదే నారాయణఖేడ్ ప్రాంతం నుంచి మా ప్రకాష్ రాథోడ్, సురేష్ నాయక్, అదేవిధంగా సామ్రాట్ అశోక్ గారి నాయకత్వంలో భారీ ఎత్తున నాగ్పూర్కు రాబోతున్నారు, హెడ్ క్వార్టర్ ముట్టడి చేయబోతున్నారు. దీన్ని తెలియజేయడానికి ఇవాళ నారాయణఖేడ్లో సమావేశం జరుగుతుంది. అదేవిధంగా రేపు జనవరి 1 నాడు మహారాష్ట్ర పూనా పక్కన భీమా కోరే విలేజ్లో భీమా కోరేగాం యుద్ధంలో మూలవాసులు, బహుజనులు 200 సంవత్సరాల క్రితం విజయం సాధించారు. కాబట్టి స్ఫూర్తి పొందడానికి జనవరి 1 నాడు ఈ ప్రాంతం నుంచి, తెలంగాణ నుంచి భారీ ఎత్తున తరలి వచ్చి భీమా కోరేగాం విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పిలిపిస్తున్నాం. జై భీమ్, జై మూల్ నివాసి, జై సేవాలాల్.
వర్ధిల్లాలే పూలే సాహు అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలే పూలే సాహు అంబేద్కర్ ఆలోచన విధానం. జిందాబాద్ భామ్సేవ్, ఈవీఎం హటావ్, ఈవీఎం హటావ్, ఈవీఎం హటావ్, ఈవీఎం హటావ్. ఈరోజు ఏదైతే ఎల్ఎస్పిఎస్ మరియు బాంసేప్ రాష్ట్ర నాయకులు నారాయణఖేడ్ ప్రాంతానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అనేక మంది ఉద్యమ నాయకులు, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమ నాయకులు అందరూ కూడా సర్పంచ్ కావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వీరి నాయకత్వంలో లంబాడి హక్కుల పోరాట సమితి, అదేవిధంగా బాంసేప్ నాయకత్వంలో మేము కూడా గ్రామాన ప్రజలందరికీ కూడా చైతన్యం చేసి మనం అందరం కూడా ఏకంగా ఉండాలా, ఐక్యంగా ఉంటేనే సమాజంలో రాబోయే రోజుల్లో రాజ్యం మనది వస్తుందని చెప్పేసి పోరాటం చేసిన వాళ్ళం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఏదైతే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాపాడుకొని భవిష్యత్తులో మా జాతీయ అధ్యక్షుడు దాశరామ్ నాయక్ చెప్పినట్టు ఖచ్చితంగా తాండాలకు రెవెన్యూ గ్రామ పంచాయతీతో పాటు అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో అనేక రకాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలకు నిరంతరం తిప్పికొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంది బాంసేప్. దానికి మేము కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా బీజేపీ దేశంలో వచ్చిన నుంచి రాజ్యాంగం మీద దాడి, అనేక రకాలుగా దాడులు ఎవరైనా మాట్లాడితే కూడా దేశద్రోహం కింద చిత్రగించే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ. ఈరోజు మీరు చూస్తూ ఉంటే అయితే బీజేపీ ఈరోజు ఎక్కడో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల మీద ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్తా ఉంది. కానీ ఈ దేశంలో మణిపూర్ కానీ ఈ దేశంలో పక్క రాష్ట్రంలో అనేక రకాల దాడులు జరుగుతూ ఉంది. మనుషుల మీద, కులం మీద, అదేవిధంగా వివక్ష చూపిస్తూ ఉన్నది, అనేక రకాల దాడులు చేస్తూ ఉన్నది. కానీ దాని మీద మాట్లాడదు. ఎందుకంటే బీజేపీకి కావాలని చెప్పేసి ఈ దేశంలో కులాల మధ్యలో రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలి తప్ప వేరే అభివృద్ధి మీద లేదు. ఇలా మోడీ గారు చెప్పారు, అందరూ కూడా జీరో ఖాతా తెలిస్తే దన్ 15 లక్షలు ఇస్తామన్నారు. మరి మేమంటా ఉన్నాం, మీరు ఎప్పుడు వేస్తారో అని చేసి జనాలు చూసిరు. 3 సార్లు మీకు అవకాశం ఇచ్చిన ఒక్కో రంగంలో కూడా ₹1 రాలే. కానీ ఇలా బీజేపీ కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉద్యమాలను అణచివేయడానికి ఈరోజు బాంసేప్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈరోజు ఒక దేశంలో పర్మిషన్ ఆర్టికల్ ప్రకారం పర్మిషన్ తీసుకొని అధికారం ఉంది, తీసుకోవచ్చు, మాట్లాడచ్చు, ఏదైనా హక్కు స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛను, హక్కులను కూడా భంగం చేసి అలా రాజ్యాంగాన్ని మార్చేసింది, పార్లమెంట్ మొత్తంని కూడా మార్చేసి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే దేశంలో ఉన్నటువంటి పౌరులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మనం ఈ సమాజంలో ఉన్నాం, ఒకవేళ మేలుకోకపోతే రాబోయే రోజుల్లో కనీసం మాట్లాడడానికి, తిరగడానికి కూడా అవకాశం లేకుండా చేసేస్తుంది. ఎందుకంటే ఆ కార్యక్రమాలు బీజేపీ చేస్తూ ఉంది కాబట్టి కనిపిస్తూ ఉంది. బీజేపీని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలను తప్పకుండా మనం అందరం కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్తులో ఏ పోరాటానికైనా మేము ఈ బీజేపీ మీద కానీ ఆర్ఎస్ఎస్ మీద కానీ పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తామని చెప్పేసి లంబాడి హక్కుల పోరాట సమితి తెలుపుతా ఉంది. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.